హలో వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ ఏపీ సిలబస్ బాగా గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ న్యూ సిలబస్ లో మీరాం పద్ధతి క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాము. ఇంతకు ముందు నేను ఈ మీరాం లెసన్ కి సంబంధించిన వీడియోస్ పంపించాను. లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ప్రతి పదానికి తెలుగు మీనింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అది తప్పకుండా చూడండి. చూడకపోతే అది చూస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్పోకెన్ హిందీ వాళ్ళైతే మనకి ఎందుకు లేని వదిలేయకుండా దయచేసి ఈ వీడియో 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ కి పంపించండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 5. ఇంతకు ముందు మీకు 1, 2, 3, 4 వరకు వీడియో పంపించాను, అది కూడా చదవండి. తప్పకుండా నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి, మీకు బాగా గుర్తుంటది. చూడండి, క్వశ్చన్ చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ యొక్క మీనింగ్ అనేది మీకు తెలియాలి. క్వశ్చన్ మీనింగ్ తెలిస్తేనే ఆన్సర్ అనేది గుర్తుంటది. ద్రౌపది రీ లాజ్ రఖి. లాజ్ అంటే గౌరవము. ఆ బడాయి చీర్, ఇక్కడ మీరాబాయి ఏమంటుందంటే శ్రీకృష్ణుడు. ఆప్ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు. మీరాబాయి శ్రీకృష్ణుడు ఏమంటుందంటే మీరు ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడారు, ఆవిడ యొక్క చీరను పెంచారు సభలో అని అంటుంది. అది ఇక్కడ. ఓకేనా. కథన్ కా భావ్ స్పష్ట కీజియే, దాని యొక్క భావాన్ని స్పష్టం చేయండి అనేది క్వశ్చన్. इस कथन का भाव ये है, ఈ కథని యొక్క భావం అనేది ఇది कि ద్రౌపది की लाज बचाने के लिए, ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడడానికి, బచానే के लिए అంటే కాపాడడానికి, శ్రీకృష్ణుని ద్రౌపది का చీర బడాయా, శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ద్రౌపది యొక్క చీరను పెంచారు అంటే అది అలా పెరిగేలాగా చూశారు. జబ్ అంటే ఎప్పుడైతే, కౌరవం కి సభమే, కౌరవుల యొక్క సభలో, ద్రౌపది కా అపమాన్ హో రహా థా, ద్రౌపది యొక్క అవమానం జరుగుతున్నప్పుడు, అపమాన్ హో రహా థా అంటే ఏంటిది, అవమానము జరుగుతున్నప్పుడు, తబ్ అంటే అప్పుడు, శ్రీకృష్ణుని చీర్ బడాకర్, చీరను పెంచి, శ్రీకృష్ణుడు ఆ చీరను పెంచి, ద్రౌపదికి లాజ్ బచాయి, ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడారు. బచాయి అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కీ అనేది వచ్చింది కదా, కీ అనేది వస్తే కారకులు ఎప్పుడైతే వస్తాయో క్రియ అనేది కర్మ పైన ఆధారపడి ఉంటది. ఇక్కడ లాజ్ అనేది కర్మ కాబట్టి ఇక్కడ బచాయి అనేది వచ్చింది. ఉసీ తరహా అదే విధంగా, మీరా భగవాన్ సే ప్రార్థన కర్తీ హై కి, అదే విధంగా మీరా శ్రీకృష్ణ భగవాన్ తో ప్రార్థన చేస్తుంది. ఉన్కి పీడా కో భీ దూర్ కరే, ఉన్కి అంటే మీరాబాయి, ఇక్కడ పీడ అంటే కష్టాలు, దుఃఖాన్ని దూరం చెయ్యండి. ఈ ఆన్సర్ లో మీరాబాయి ఏమంటుందంటే మీరు ద్రౌపదిని ఏ విధంగా కాపాడారో, ఆమె గౌరవాన్ని ఏ విధంగా కాపాడారో అదే విధంగా నా కష్టాలను దూరం చేయండి అని ప్రార్థన చేసుకుంటుంది. इस कथन का भाव ये है कि द्रौपदी की लाज बचाने के लिए श्री कृष्ण ने द्रौपदी का चीरा बढ़ाया. जब कौरव की सभा में द्रौपदी का अपमान हो रहा था, तब कृष्ण ने चीर बढ़ाकर द्रौपदी की लाज बचाई. उसी तरह मीरा भगवान से प्रार्थना करती है कि उनकी पीड़ा को भी दूर करे, అమ్మాయి కష్టాలని కూడా దూరం చేయమని మీరాబాయి శ్రీకృష్ణుతో ప్రార్థన చేస్తుంది. मीराबाई ने हरि से स्वयं का कष्ट दूर करने की जो विनती की है, उसमें स्वयं का कृष्ण से कौन सा संबंध बताया. చూడండి, మీరా తన కష్టాలని దూరం చేయమని విన్నపించుకుంటుంది కదా, అప్పుడు తనకు తను మీరా శ్రీకృష్ణుతో ఎలాంటి సంబంధం ఉందని చెప్తుంది. जिन भक्तों के उदाहरण दिया है उनमें से एक पर की गई कृष्ण को संक्षिप्त में लिखिए. అంటే మీరాబాయి శ్రీకృష్ణుడికి స్వయంగా తన కష్టాలను దూరం చేయమని చెప్తూ విన్నపించుకుంటుంది. దానిలో తనకు తన కృష్ణుడితో ఏ సంబంధం ఉందని చెప్తుంది. అంటే మీరాబాయికి కృష్ణుడి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇక్కడ మీరాబాయి ఏమనుకుంటుంది అనేది, దానిపైన ఏదో ఒకదానికి చెప్పండి. मीरा कृष्ण की दासी बनकर उनकी समीप सुख तथा दर्शन सुख पाना चाहती है. మీరాబాయి శ్రీకృష్ణుని యొక్క దాసి లాగా మారిపోయి శ్రీకృష్ణుని దగ్గరే ఉండి సుఖాన్ని
మరియు దర్శనాన్ని సుఖపాన అంటే సుఖపానా చాతి హే, సుఖాన్ని పొందాలనుకుంటుంది. ఇందులో ఏమి లేదు. మీరాబాయి శ్రీకృష్ణుడి దగ్గరే ఉండి శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటూ సుఖాన్ని అనుభవించాలనుకుంటుంది. మీరా కృష్ణ సే ప్రార్థనా కర్తీ హే, మీరా శ్రీకృష్ణుడితో ప్రార్థన చేస్తుంది. आप ही अपनी इस दासी की పీడా కో దూర్ కీజియే, మీరు నా కష్టాలను దూరం చేయండి, నా బాధలను దూరం చేయండి. ఈ ఆన్సర్ లో ఏమీ లేదు. మీరాబాయి శ్రీకృష్ణు యొక్క దాసిలాగా మారిపోయి శ్రీకృష్ణ దగ్గరే ఉంటూ శ్రీకృష్ణ సేవ చేసుకుంటూ సుఖాన్ని అనుభవిస్తూ దాంతోపాటు శ్రీకృష్ణ యొక్క దర్శనం చేసుకోవాలనుకుంటుంది. ఇంకా శ్రీకృష్ణుడితో అంటుంది, నేను మీ దాసిని, మీరే నా కష్టాలను దూరం చేయాలి, మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు అంటుంది. అంతే, ఏమీ లేదు. మీరా శ్రీకృష్ణ దగ్గర ఉండాలనుకుంటుంది, శ్రీకృష్ణ యొక్క సేవ చేయాలనుకుంటుంది, శ్రీకృష్ణ దర్శనం చేసుకోవాలనుకుంటుంది. అలాగనే శ్రీకృష్ణుడితో అంటుంది, మీరు తప్ప నాకు ఎవరు లేరు, మీరే నా కష్టాలను దూరం చేయాలి. మీరా కృష్ణకి దాసి బన్కర్ ఉన్కే समीप्य सुख तथा दर्शन सुख पाना चाहती है. मीरा कृष्ण से प्रार्थना करती है कि आप ही अपनी इस दासी की पीड़ा को दूर कीजिए, మీరే నా కష్టాలను, మీ యొక్క దాసి కష్టాలను దూరం చేయండి. जब कौरव सभा में दुशासन ने द्रौपदी की वस्त्र అంటే బట్టలు, నిర్వస్త్ర అంటే బట్టలు లేకుండా, करने का अपमान करना चाहा, करके अपमान करना चाहा. ఎప్పుడైతే కౌరవుల సభలో దుశాసన అనే అతను ద్రౌపదిని నిర్వస్త్ర బట్టలు లేకుండా చేసి అపమానించాలనుకున్నాడు, అపమాన్ అంటే అగౌరవించాలనుకున్నాడు. తబ్ ఆప్నే హి, అప్పుడు మీరే, ఉసే వస్త్ర ప్రదాన్ కియే థే, అప్పుడు మీరే కదా చీరను పెంచేసి ద్రౌపదికి బట్టలు ప్రదానం చేశారు, అంటే చీరను పెంచి ఆమె గౌరవాన్ని కాపాడారు. ఉస్కి లాజ్ బచాయి, అమ్మాయి యొక్క గౌరవాన్ని మీరు, ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడారు. ఉసీ తరహా, అదే విధంగా, మేరే భీ కష్టం కో దూర్ కీజియే, అదే విధంగా నా కష్టాలను కూడా మీరు దూరం చేయండి. మీరు తలుచుకుంటే ఏదైనా సరే చేయగలరు, కాబట్టి నా కష్టాలను కూడా దూరం చేయండి. ఏ విధంగా మీరు కౌరవుల యొక్క సభలో ద్రౌపదిని రక్షించారో, ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడారో, సేమ్ అదే విధంగా మీరు నా కష్టాలను దూరం చేయండి, నన్ను కాపాడండి, మీ దర్శనం ఇవ్వండి అని కోరుకుంటుంది. జబ్ కౌరవ సభా మే दुशासन ने द्रौपदी को निर्वस्त्र करके अपमान करना चाहा, तब आपने ही उसे वस्त्र प्रदान किए थे, उसकी लाज बचाई. उसी तरह मेरे भी కష్టం కో దూర్ కీజియే, అదే విధంగా నా కష్టాలను కూడా దూరం చేయండి. నెక్స్ట్ చూడండి, మీరా కి భక్తి కి విశేషతాओं का ఉల్లేఖన్ కీజియే, మీరా యొక్క భక్తి యొక్క విశేషాలను తెలియజేయండి. అంటే ఆ అమ్మాయి యొక్క భక్తి ఎలాంటిది అని గుర్తుపెట్టుకొని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరా కి భక్తి మాధుర్య భావ్ కి భక్తి హే. మాధుర్య భావ్ అంటే దాంపత్య భావము, అంటే మీరాబాయి శ్రీకృష్ణుడి తన భర్తలాగా ఊహించుకుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరాబాయి శ్రీకృష్ణుడి తన భర్తలాగా ఊహించుకుంటుంది, దాంపత్యం అంటది. మాధుర్య భావ్ కి భక్తి హే, మీరా శ్రీకృష్ణుడి భగవంతుడిలాగా కాదు, భక్తలాగా భర్తలాగా ఊహించుకుంటుంది. మీరా కి భక్తి మాధుర్య భావ్ కి భక్తి హే. మీరా స్వయం రాధా బన్కర్ కృష్ణకు అప్నా పతి మాన్తీ హే. చూసారా, మీరా తనకు తను రాధలాగా ఊహించుకుని శ్రీకృష్ణుడికి తన భర్తలాగా ఊహించుకుంటుంది. పతి అంటే భర్త. మీరా స్వయం రాధా బన్కర్, స్వయంగా రాధలాగా మారిపోయి శ్రీకృష్ణుకు అప్నా పతి మాన్తీ హే, శ్రీకృష్ణుని తన భర్తలాగా ఊహించుకుంటుంది. మీరానే కృష్ణకు అప్నా సంవారియా మాన్కర్ భజన్ లిఖతీ హే. సంవారి అంటే చామాన ఛాయ గల, అంటే శ్రీకృష్ణుడు కొంచెం బ్లాక్ కలర్ లో ఉంటారు కాబట్టి సామారి అంటే ప్రేమతో. మీరాబాయి శ్రీకృష్ణుడికి సామారియా అని ప్రేమతో అంటుంది, చామన ఛాయ గల నా భర్త అని అంటుంది.
సవారియా మాన్కర్ భజన్ లిఖती है అంటే భజన రాస్తుంది. మీరా కే కావ్య మే వియోగ శృంగార్ కా వర్ణన్ హువా హై. మీరా తన కవ్యలో అంటే తన పద్యాలలో వియోగ్ అంటే విడిపోవడము మరి శృంగార్ కా వర్ణన చేస్తుంది. అంటే శ్రీకృష్ణుడి గురించి ఎలా కలుసుకోవాలి, శ్రీకృష్ణుడు నాతో దూరంగా ఉన్నారు, శ్రీకృష్ణుడిని పొందడానికి నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి వర్ణిస్తుంది తన కావ్యంలో. వియోగ్ అంటే విడిపోవడం, శృంగార్ కా వర్ణన్ హువా హై శృంగారం యొక్క వర్ణించింది. మీరాకే విరహాకి అనుభూతి విస్తృత్ అనుభూతి, విరహ అంటే విడిపోసేది, అనుభూతి అంటే ఫీలింగ్స్, విస్తృత్ అంటే చాలా విపరీతంగా, ఔరు గహిరీ హే చాలా లోతుగా ఉంది. అంటే అమ్మాయి యొక్క పద్యాలలో మీరాబాయి యొక్క భావాలు ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని. విరహ వర్ణన్కి దృష్టి సే అంటే విడిపోయేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది అనే దృష్టితో మీరా కా స్థాన్ సంపూర్ణ హిందీ సాహిత్యమే శ్రేష్ఠ హై. మీరా యొక్క ప్లేస్ అనేది మొత్తం హిందీ సాహిత్యము శ్రేష్ఠ అంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే శ్రీకృష్ణుడు తన భర్తగా ఊహించుకుంటుంది, నా దగ్గరికి రావట్లేదు, శ్రీకృష్ణుడు విడిపోతున్నారు, నేను శ్రీకృష్ణుడు పొందడానికి ఏమేం చెయ్యాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడి గురించి వర్ణిస్తుంది కదా. అందుకని మొత్తం హిందీ సాహిత్యంలో మీరాబాయి ప్లేస్ అనేది శ్రేష్టమైనది అంటే అతి ఉత్తమైనది అని, చాలా ఎక్కువగా ఉంది అని. ఆన్సర్ చదువుతున్న మళ్ళీ వినండి. మీరాకి భక్తి మాధుర్య భావ్ కి భక్తి హై. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చనే ఇంపార్టెంట్. मीरा की भक्ति माधुर्य भाव की भक्ति है. मीरा स्वयं राधा बनकर कृष्ण को अपना पति मानती है. मीरा ने कृष्ण को अपना संवारिया मानकर भजन लिखती है. चामन छाया गला అని గుర్తుపెట్టుకోండి, ప్రియమైన చామన ఛాయ గలా मानकर भजन लिखती है. मीरा के काव्य में वियोग श्रृंगार का वर्णन हुआ है. मीरा के विरह की अनुभूति అంటే ఫీలింగ్స్, విస్తృత్ और गहरी है అంటే చాలా లోతుగా డీప్ గా ఉందని, ఫీలింగ్స్ చాలా డీప్ గా ఉన్నాయి అని. విరహ వర్ణనికి దృష్టి సే అంటే విడిపోయేటప్పుడు ఎలా ఉంటారు, ఎంత బాధ కలుగుతుందని ఆ దృష్టితో. మీరా కా స్థాన్ మీరా యొక్క ప్లేస్ సంపూర్ణ హిందీ సాహిత్యమే అంటే మొత్తం హిందీ సాహిత్యంలో శ్రేష్ఠ హై చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి చదువుతున్న వినండి. మీరా की भक्ति माधुर्य भाव की भक्ति है. मीरा स्वयं को राधा मानकर कृष्ण को अपना पति मानती है. मीरा ने कृष्ण को अपना संवारिया मानकर भजन लिखी है. मीरा के काव्य में वियोग श्रृंगार का वर्णन हुआ है. मीरा के विरह की अनुभूति विस्तृत और गहरी है. विरह वर्णन की दृष्टि से मीरा का स्थान संपूर्ण हिंदी साहित्य में श्रेष्ठ है. नेक्स्ट చూడండి. मीरा कृष्ण के समीप रहने के लिए क्या करने को तैयार है. మీరా శ్రీకృష్ణ దగ్గర ఉండటానికి ఏం చేయటానికి సిద్ధంగా ఉంది అంటే, మీరా శ్రీకృష్ణ దగ్గర ఉండాలంటుంది కదా, దానికోసం ఏమేం చేయటానికి మీరా రెడీగా ఉంది అని. తయార్ హై అంటే రెడీగా ఉంది. మీరా కృష్ణకే సమీప్ అంటే దగ్గర, రహనేకే లియే ఉండటానికి, క్యా కర్నేకో తయార్ హై ఏం చేయటానికి రెడీగా ఉంది అని. మీరా కృష్ణకే సమీప్ రహనేకే లియే ఉన్కి దాసి తక్ బన్నై తయార్ హై. మీరా శ్రీకృష్ణుడి దగ్గర ఉండటానికి, శ్రీకృష్ణుని యొక్క దాసి అవ్వటానికి కూడా సిద్ధంగా ఉంది. సేవికా బన్కర్ సేవా కర్నా చాతి హై. శ్రీకృష్ణుని యొక్క సేవకురాలాగా మారిపోయి సేవ చేయాలనుకుంటుంది. భగవాన్ కృష్ణకే ఘూమ్నేకే లియే ఏక్ బగీచా బనానా చాతి హై. శ్రీకృష్ణుడు తిరగటానికి అటు ఇటు, ఘూమ్నేకే లియే అంటే తిరగటానికి, ఏక్ బగీచా అంటే ఒక గార్డెన్ తయారు చేయాలనుకుంటుంది. బృందావనికి గలియోమే బృందావనం యొక్క వీధులలో, గలియా అంటే వీధులలో, ఉనికి లీలాओं का गुणगान करना चाहती है. బృందావనం యొక్క వీధులలో శ్రీకృష్ణ యొక్క లీలలు పాడుకోవాలనుకుంటుంది. इस प्रकार एक सेविका के रूप में भगवान के दर्शन, नाम स्मरण तथा भक्ति रूपी जागीर पाकर अपना जीवन सार्थक बनाना चाहती है.
ఈ విధంగా చూడండి, ఇస్ ప్రకార్ అంటే ఈ విధంగా, ఏక్ సేవికాకే రూప్ మే ఒక దాసి లాగా, ఒక సర్వెంట్ లాగా, భగవాన్ కే దర్శన్ అంటే ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క దర్శన్, నామస్మరణ్ అంటే భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకోవడము, భక్తి రూపి జాగిర్, జాగిర్ అంటే ఇక్కడ ఆస్తి, అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ భక్తే ఈ అమ్మాయికి ఆస్తి అంతస్తులు. భక్తి రూపి జాగిర్ పాకర్ అంటే శ్రీకృష్ణుని యొక్క ప్రేమను పొంది, శ్రీకృష్ణుని యొక్క భక్తిని పొంది, పాకర్ అంటే పొంది, అప్నా జీవన్ అంటే తన జీవితాన్ని సార్థక్ బనానా చాతి, సార్థకం చేసుకోవాలనుకుంటుంది. అంటే ఇక్కడ ఏమీ లేదు, మీరాబాయి శ్రీకృష్ణుడి దగ్గర ఉండి శ్రీకృష్ణుడి సేవ చేస్తూ శ్రీకృష్ణుడి దర్శనాన్ని పొందాలనుకుంటుంది. శ్రీకృష్ణుడు తన కళ్ళ ముందు తిరగడానికి ఒక మంచి గార్డెన్ తయారు చేయాలనుకుంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు తిరుగుతూ ఉంటే మీరాబాయి శ్రీకృష్ణుని చూస్తుంది, శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేసుకుంటుంది. బృందావనం యొక్క వీధులలో శ్రీకృష్ణుని యొక్క లీలలను పాడుకోవాలనుకుంటుంది. ఈ విధంగా మీరాబాయి శ్రీకృష్ణుని పొందటానికి దాసిలాగా మారిపోయి శ్రీకృష్ణుని నామస్మరణ చేసుకుంటూ శ్రీకృష్ణుని ప్రేమను భక్తిని తన ఆస్తి అంతస్తులాగా పొందాలనుకుంటుంది. అలా పొంది తన జీవితం అనేది సార్థకం అవుతుందని మీరాబాయి అనుకుంటుంది. ఆన్సర్ చదువుతున్న ఒకసారి వినండి. मीरा श्री कृष्ण के समीप रहने के लिए उनकी दासी तक बनना चाहती है అంటే తక్ అంటే వరకు, అక్కడ వరకు కూడా తయారుందని. సేవికా బన్కర్ సేవా కర్నా చాహతీ హే, సేవికలాగా మారిపోయి దాసిలాగా మారిపోయి సేవ చేయాలనుకుంటుంది. భగవాన్ कृष्ण के घूमने के लिए एक बगीचा बनाना चाहती है. वृंदावन की गलियों में उनकी लीलाओं का गुणगान करना चाहती है. इस प्रकार एक सेविका के रूप में भगवान के दर्शन, नाम स्मरण तथा भक्ति रूपी जागीर पाकर अपना जीवन सार्थक बनाना चाहती है. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.